हर ही ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः। मातृ पितृभ्यो नमः। आचार्य अतिथिभ्यो नमः। श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు సర్వశత్రు వినాశకారిణి సర్వశత్రువుల యొక్క హృదయంను క్షోభింపజేసి మనలను రక్షించగలిగిన క్షోభిని మంత్ర సాధన గురించి చెప్పుకుందాం. ఈ క్షోభిని అన్న పదం మనం ఎక్కడ వింటాం? లలిత సహస్రనామంలో 466వ నామము క్షోభిని, సుముఖి, నళిని, శుభ్రు. ఈ వరుస క్రమంలో కాంతిమతి, క్షోభిని, సూక్ష్మ రూపిణి అనే నామములు మనం వింటాం. క్షోభిని అన్నది లలిత సహస్రనామంలో 466వ నామముగా చెప్పుకోవచ్చు. అదే ప్రకారంగా మనం ఈ క్షోభిని అనే నామము లలిత సహస్రనామ స్తోత్రంలో 96వ శ్లోకంలో కూడా చూడగలం. సుముఖి, నళిని, శుభ్రు, శోభనాసుర నాయక, కాలకంటి, కాంతిమతి, క్షోభిని, సూక్ష్మ రూపిణి. ఈ క్షోభిని ఎవరు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. క్షోభిని అన్నది ప్రత్యంగిర దేవత యొక్క పరివార దేవతలలో అష్ట దిశలయందు ఉండే దేవతలలో నైరుతి దిశకు అధిష్టానం వహిస్తున్న ఒక దూత. ఈమె ప్రత్యంగిర దేవతతో సరిసమానమైన శక్తి కలిగినది. శత్రు నాశనమునకు, శత్రు వినాశనమునకు ఈమెకు ప్రత్యేకత సంచరించుకుని ఉన్నది. శాస్త్రంలో ఈమెకు విశేషమైన ఆరాధన చేయబడుతూ ఉన్నది. అగస్త్యుడు శ్రీరామచంద్రుని యొక్క యుద్ధములో రావణాసురుని వధింపజేసేందుకు క్షోభిని యొక్క మంత్ర విధులను రామచంద్రునికి ఉపదేశించినట్టుగా నిఖిల భైరవ తంత్రం యందు చెప్పబడి ఉన్నది. దివ్యాత్మ స్వరూపులారా, శత్రువులు ఎక్కువై మనలను పీడిస్తుండేటప్పుడు, ఆ శత్రువులను మనం ఎలాగైనా సరే అధిగమించాలనుకునేటప్పుడు ఆ శత్రువుల యొక్క హృదయమును క్షోభింపజేసి మన యొక్క పనులను నెరవేర్చుకునేందుకు క్షోభిని దేవత చాలా విశేషంగానే పనిచేస్తూ ఉంది. క్షోభిని దేవత మంత్ర జపం చేసే వారికి రక్షణ మరియు ధైర్యము చేకూరుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము కేవలం రోజుకి 108 చొప్పున 11 రోజులు చేసి శత్రువుల నుండి బయటపడవచ్చు. మంత్ర విధుల ప్రకారం చేయాలంటే రోజుకి 8 మాలలు చొప్పున 22 రోజులు జపం చేయవలసి ఉంటుంది. ప్రత్యంగిర దేవతను లేక కాళీమాతను, గ్రామ దేవతను ఆరాధన చేస్తూ ఈ మంత్రము ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. లలిత సహస్రనామ పారాయణ చేసేవారు, శ్రీ విద్య శ్రీపీఠం నందు పూజలు చేసేవారు, శ్రీ యంత్రమునకు నిరంతరము అభిషేకాది పూజలు చేసేవారు, లేక శుక్రవార పూజ విధానములు చేసేవారు ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఏమీ లేదనుకున్న వారు గ్రామ దేవత దర్శనం చేసి గ్రామ దేవత వద్ద దీపం వెలిగించి ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. లేదా గురువు వద్దకు వచ్చి మంత్రము తీసుకొని జపం చేయుట, పంచాంగ విధులు నెరవేర్చుట అనగా యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన భోజనము చేయుట ఒక విధానం కూడా ఉంది. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా శ్రీ క్షోభిని దేవత యొక్క ధ్యానము. పూర్వ పంచముఖ కారూఢ పరిగసీకారంబుజ సర్వారి హృదయ క్షోభకారిణి పాతు సర్వదా. పూర్వము పంచముఖములతో విరాజిల్లుతున్న శివునికి ఆపగలిగి శత్రువుల యొక్క హృదయములను క్షోభింపజేసే ఓ క్షోభిని దేవి, నీకు సర్వదా వందనములు చేస్తున్నాను. ఇలా ధ్యానం చెప్పి ఇక ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ సంక్షోభిని మంత్రస్య అగస్త ఋషి పంక్తి చంద సర్వ సంక్షోభిని దేవత క్షాం బీజం హ్రీం శక్తి క్షోభిని కీలకం సర్వ సంక్షోభిని ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ఋష్యాన్యాసం చెప్పుకోవాల్సిన వారు ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. అగస్త్య ఋషి పంక్తి చంద క్షాం బీజం హ్రీం శక్తి క్షోభిని కీలకం. దీనిని అనుసరించి మీరు ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. ఓం క్షం అంగుష్టాభ్యాం నమః, ఓం క్షిం తర్జనిభ్యాం స్వాహ. ఇలా అంగన్యాస వృన్యాసం కూడా వీలున్న వారు చేసుకోవచ్చు. ఈ 6 అక్షరములు క్షాం, క్షీం, క్షూం, క్షౌం, క్షౌం, క్షః ఈ 6 అక్షరములతో మీరు అంగన్యాస వృన్యాసం చేసుకోవచ్చు. ఇక ఈ మంత్రం జపం చేయాలనుకునేవారు ఎర్రని వస్త్రములు ఉత్తర అభిముఖంగా జపం చేసుకోవచ్చు. విశేష శత్రు నాశనం కొరకు దక్షిణ అభిముఖంగా జపం చేసుకోవచ్చు. పగటి పూట ఒక మాల జపం చేసి రాత్రి వేళ 3 మాలలు జపం చేస్తే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇంకా విస్తృతంగా శత్రు నాశనం చేయాలనుకునేవారు రాత్రి వేళ 11 మాలల వరకు జపం చేసుకోవచ్చు. సాయంత్రం 5:30 నుండి 7 గంటల వరకు ఒక పర్యాయము చేసుకోవచ్చు. రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు మహారాత్రి గాను, రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు నిషీది రాత్రి గాను, మహాఘోర రాత్రి గాను పరిగణించబడుతుంది. మీ యొక్క శత్రు యొక్క తీక్షణతను అనుసరించి ఆ సమయంలో మీరు జపం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము. క్షాం ఓం నమో భగవతి అపవాద హరే పరే మహాక్రూరే సర్వశత్రు విమర్దిని దేవదత్త మన క్షోభం కురుకురు స్వాహ. మంత్రం మరోసారి. క్షాం ఓం నమో భగవతి అపవాద హరే పరే మహాక్రూరే సర్వశత్రు విమర్దిని దేవదత్త మన క్షోభం కురుకురు స్వాహ. మంత్రం మరోసారి. క్షాం ఓం నమో భగవతి అపవాద హరే పరే మహాక్రూరే సర్వశత్రు విమర్దిని దేవదత్త మన క్షోభం కురుకురు స్వాహ.
అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి, వాచక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ముందు కులదేవత ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత గ్రామ దేవతకు దర్శనములు చేస్తూ గ్రామ దేవత వద్ద సంధ్యా సమయంలో దీపారాధన చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఉంటాయి. దేవదత్త అన్న చోట దేవదత్తను తీసి మీ శత్రువు యొక్క పేరుని చేర్చి మంత్ర జపం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రారంభం నుండే చేసుకోవచ్చు. ఈ మంత్ర విధులను పూర్తి చేసుకున్న వారు కేవలం 11 రోజులు రోజుకి ఒక మాల జపం చేసినా సరే ఎటువంటి శత్రువునైనా సరే నిర్జించవచ్చు. మంత్ర ప్రారంభమునకు మంగళవారము, శుక్రవారము శ్రేయోదాయకము, కృష్ణపక్ష అష్టమి, అమావాస్య, పుష్య నక్షత్రముతో కలిసి వచ్చిన ఆదివారము ప్రారంభించుటకు చాలా విశేషమైన దినములు. దివ్యాత్మ స్వరూపులారా, ముందు అభ్యాస యోగముగా అభ్యసించి చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత ఒకసారి ఫలితం వచ్చే వరకు మీరు ప్రయత్నపూర్వకంగా చేస్తూనే ఉండాలి. ఒక్కసారి మన ప్రయత్నం ఫలించి మనం సిద్ధింప చేసుకోగలిగితే ఇక జీవితంలో ఎప్పుడైనా సరే అతి సునాయాసంగా చేసుకోవచ్చు. మనకు సక్సెస్ రేట్ అనేది అలవాటు పడాలి. ఇటువంటి విద్యలు ఎన్నిసార్లు చేశామా, అంత జపం చేశామా అనేది కాకుండా ఆ విద్యలో ఎంతవరకు మనం పరిణితి చెంది ఉన్నాము అన్నది ముఖ్యమై ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది సర్వశత్రువులను నిర్జించి శాంతియుతమైన జీవితమును కొనసాగిస్తూ ఆనందకరమైన భోగములతో తులతూగుతూ ఉండాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనమే సరిచేసుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా బాధ్యతగా నిర్వర్తిస్తారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.